న్యూయార్క్ స్టేట్లో కాక విలేజ్లు చూడుర్రి ఎటుంటాయో ఊర్లు. ఓకే, మీకు చూపిస్తా చూడుర్రి. చుట్టుపక్కల అక్కడ పక్కల ఇండ్లున్నాయి చూసారా, అదంతా ఊరు అన్నమాట. ఓకే, షేర్లింగంపల్లి, బాగలింగంపల్లి, అట్లా. బాగలింగంపల్లి కాదులే కానీ, సో అటు సైడ్ పోతే నిజామాబాద్ సైడ్ పోతే మామూలుగా ఉంటాయి కదా, లింగంపల్లి అండ్ దోమకొండ అట్లా. ఇది మా ఇంటి నుంచి 60 మైళ్ళు అనుకుంటా, గంటన్నర తోవ. చూసిరా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే గంటన్నర. ఏడుపాట బొందల గడ్డ వస్తుంది నాయన అని అమ్మ పక్కపడి. ఇగో ఇదేదో చిన్న ఊరు వచ్చింది చూడు. ఇగో దీన్ని ఇక్కడ వీళ్ళు టౌన్ అంటారు. వాడికి ఏమన్నా కావాలంటే వీడికి వచ్చి సామాను కొనుక్కోపోతారు. మనం పోవాల్సింది అరే రెడ్ లైట్ పడ్డది. ఇదంతా టౌను. ఈ టౌన్ దాటితే మళ్ళా ఊరు వస్తుంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. జిమ్ ఉన్నది అండ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఫస్ట్ టైం వస్తున్నాయి ఇక్కడికి, ఎప్పుడు రాలేదు. ఇక వీళ్ళు కనుక సిటీ పోవాలంటే, మన్హాటన్ పోవాలంటే నరకం ఎక్కువ. ఇక నాకు తెలిసి మామూలుగా వీళ్ళు పోరు అనుకుంటా మన్హాటన్. సంవత్సరంలో ఒకసారి పోతారేమో, కొందరు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా పోతారు. అట్లా మస్తు దూరం ఉంటుంది కాక ఈడి నుంచి. మనం అనుకుంటాం కానీ ఈడికెళ్ళి మా ఇంటికే గంటన్నర తోవ కార్లో పోతే 50 మైళ్ళు ఏమో. ఓకే, సో 50 మైళ్ళు అంటే మా ఇంటి నుంచి మళ్ళీ అటు సిటీకి అదొక 25 మైళ్ళు, అంటే 70. ఇక కొందరు జాబ్ చేసుకుంటే పోతారులే ట్రైన్లో. గంట తోవ, గంట పోను గంట రాను అట్లా. ఇక అయిపోయింది, టౌన్ అయిపోయింది, పట్నం. మళ్ళీ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం చూడు, పల్లెటూరు. పీస్ఫుల్ ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా ఈడ ఉంటే. ఈ సైడ్ ఊర్లో మొక్క వస్తే ఏ తలకాయ నొప్పి ఉంటుంది. ఇక్కడ ముందర ఒక బ్రిడ్జ్ వస్తుంది చూడు. అమ్మాయి ఏం బ్రిడ్జ్ అది పెద్ద బ్రిడ్జ్ కూడా కాదు, ఏదో అనుకున్నా చిన్న పిల్ల కాలువ. కాకపోతే బోర్ వస్తుంది కాక ఇక్కడ ఉంటే, ఎక్కడ వాళ్ళు ఉంటే బోర్ వస్తుంది. మస్తు మంది ఏం చేస్తారంటే, ఇక్కడ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అక్కడ పోయి సిటీలు ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే వాళ్ళు ట్రైన్లో వచ్చేసి ఒక 2 రోజులు, ఫ్రైడే సాయంత్రం వస్తారు, ఫ్రైడే రాత్రి వచ్చి మళ్ళీ మండే పొద్దున్న లేచి వెళ్ళిపోతారు.
అక్కడ రూమ్ తీసుకుంటారు, సింగిల్ రూమ్ అట్లా తీసుకుంటారు. అటు సైడు మన్హాటన్ సైడు అట్లా. ఇది ఊరు కథ. చలో ఊరు అయిపోతుంది, హైవే ఎక్కాలి ఇక.